copper bells, sweet silver bells, all seem to say throw cares away. Christmas is here, bringing good cheer to young and old, meek and the bold. Ding dong ding dong, that is their song. With joyful ring, more caroling, one seems to hear words of good cheer from everywhere, filling the air. Oh, how they bound, raising the sound, all in the dance, telling their stand. Glory, in excelsis Deo. Glory, hark how the bells all seem to say, Christmas is here, bringing good cheer to young and old, meek and the bold. Ding dong ding dong, that is their song. With joyful ring, more caroling, one seems to hear words of good cheer from. మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. నిన్ను గతించిన కాలం అంతట్లోనైనా మాకు తోడయుండి నడిపించి ఈ యొక్క 2025 నాయన తండ్రి నేను క్రిస్మస్ నేను జరుపుకోవడానికి అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. ఆయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి. అనేక మంది నాయన రాని ఉంటుండగా వారందరినీ సకాలంలో తోడుకొని రమ్మని ఈ యొక్క నాయన తండ్రి ప్రార్థనా కూటంలో నాయన తండ్రి ఆది నుంచి అంతము వరకు నీ యొక్క కృపను నాయన నీ యొక్క సహాయతను మాకు దయచేసి నడిపించమని యేసే నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తీయని స్వరాలతో నా మనసే నిండెను, యేసుని వరాలతో నా బ్రతుకే మారెను. భావమధురిమవు పొంగెను, రాగసుధలతో బాసిల్లెను. భావమధురిమవు పొంగెను, నా మనసే నిండెను. యేసుని వరాలతో నా బ్రతుకే మారెను. ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను, నీవే నాకు ఆప్తుడైనా నిన్ను ఆశ్రయించాను. సజీవుడా నీవే లేని నేనే వ్యర్థము. ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను, యేసుతో
నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొంది
చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, we wish you happy Christmas. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, we wish you happy Christmas. ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ హృదయంతో కలిసిరి జనవార్త చాటిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, we wish you happy Christmas. గొర్రె కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ గొర్రె కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్తను చాటిరి అవనిలో వీరును దూతలై నిలచిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, we wish you happy Christmas. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలం
చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, we wish you happy Christmas. Praise the Lord, hallelujah. రారి చూతము రాజసుతుడి రేయి జననా మాయను. రారి చూతము రాజసుతుడి రేయి జననా మాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారి చూతము రాజసుతుని రేయి జననా మాయను. దూతగణములన్ దేరి చూడరే దైవ వాకులన్ తెల్పగా. దూతగణములన్ దేరి చూడరే దైవ వాకులన్ తెల్పగా. దేవుడే మన దీన రూపున, దేవుడే మన దీన రూపున ధరణి కరిగే దినమున, దయని కరిగే నీ దినమున. రారి చూదము రాజసుతుడి రేయి జననా మాయను. కల్లగాదది కలయుగాదది కొల్లబోయల దర్శనం. కల్లగాదది కలయుగాదది కొల్లబోయల దర్శనం. తెల్లగానది తేజరిల్లెడి, తెల్లగానది తేజరిల్లెడి, తారగాంచెడి గరగరారే, తారగాంచెడి గరగరారే. రారి చూదము రాజసుతుని రేయి జననా మాయను. సాగుణ శీలుడు బాలుడడుగో వేల సూర్యుల బోలు సాగుణ శీలుడు. బాల బాలిక బాల వృద్ధుల, బాల బాలిక బాల వృద్ధుల నేల గల్గిన నాదుడు, నేల గల్గిన నాదుడు. రారి చూదము రాజసుతుని రేయి జననా మాయను.
రాజసుతుడి దేహి జననా మాయను రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజితం బగు తేజమదిగో రాజితం బగు తేజమదిగో రారే చూతము రాజసుతుడి దేహి జననా మాయను. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. ఎవరు చెప్పట్లేదు వీఆర్ ఆన్ ద సీజన్ ఆఫ్ జాయ్ కదా. హ్యాపీగా లేరా ఎవరు? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వీఆర్ ఆల్ బ్లెస్డ్ చిల్డ్రన్ కదండి. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన మానవులను ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుని మన కోసం మానవులమైన మన రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన జనన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ బర్త్ అనేది మనకు తెలుస్తుంది. ఆయన జన్మదిన వేడుకను సెలబ్రేట్ చేసుకోవడానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. మన పాస్ట్ గారి గురించి చెప్పాలి. బీటెక్ సివిల్ ఇంజనీర్గా చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఎంతో మంచి శాలరీని వదులుకొని దేవుని పిలుపుకు లోబడి మరి 13 years నుంచి నిస్వార్థమైన సేవ చేస్తూ 10 yearsగా ట్రెజరీ కాలనీలో సంఘాన్ని స్థాపించి ఎన్నో ఆత్మల రక్షణ కొరకు ఆయన ప్రార్థిస్తూ నిత్యము నిస్వార్థమైన సేవ చేస్తూ నమ్మకమైన సేవకునిగా ఉన్నందుకు ఆ దేవునికి వందనాలు. I invite our beloved pastor garu onto the stage. మరి ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం అందరం ఇక్కడ కూడుకున్నాము. మన క్రిస్మస్ శుభాలను తెలపడానికి మరి స్పిరిచువల్ మదర్ అయిన సుశీల ఆంటీ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ముందుగా దేవాదేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి మన సంఘం అంతా కూడా ఇక్కడ ఉండి దేవుని స్తుతించుటకు మహింపరచుటకు ఎంతో ఉత్సాహంగా వచ్చిన విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు. ఇంకా అదర్ పీపుల్ కూడా వచ్చారు, వారు కూడా మా వందనాలండి. మరి మా కుమారుడు 2012 సంవత్సరంలో ఆ బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పనిచేస్తున్నప్పుడు దేవుని కాల్ ప్రకారము ఆ బిడ్డ సేవకు రావడం జరిగిందండి. 2012 నుంచి 2015లో సంఘాన్ని మనం చర్చిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి 10 years అయింది. ఈ 10 yearsలో కూడా దేవాది దేవుడు బిడ్డకి ఎంతో సహాయం అనుగ్రహించి మరి తర్వాత బిడ్డకి మ్యారేజ్ జరగడం జరిగింది. భార్య 2 బిడ్డల్ని ఇచ్చి ఉన్నారు. మరి 4 బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో ముందుకు సాగుతున్న విధానానికి దేవాదేవునికి వందనాలు. ముఖ్యంగా మరి ఆ బిడ్డ సంఘ క్షేమం గురించి మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలని చెప్పేసి అహర్నిశలు కూడా ప్రార్థన చేస్తున్నారండి. అలాగే సంఘాన్ని కూడా మంచి సంఘాన్ని ఇచ్చారు దేవుడు. సంఘస్థులు అందరూ కూడా మంచి టాలెంట్స్ గల పీపుల్, చక్కగా పాటలు పాడతారు, వాక్యం చెప్పగలరు, అన్నీ కూడా టాలెంటెడ్ పీపుల్ అనమాట. సో ఇవన్నీ మా సంఘానికి దేవుడు ఇచ్చినందుకు దేవాదేవునికి వందనాలు, స్తుతులు. తర్వాత ఈ క్రిస్మస్ దినాల్లో లాస్ట్ ఇయర్ నుంచి మనల్ని సంవత్సరం మళ్ళీ క్రిస్మస్ చూడగలిగే శక్తి, అవకాశము, ఆధిక్యత దేవుడు ఇచ్చారు. మనల్ని సజీవ లెక్కలో దేవుడు నిలబెట్టిన విధానానికి దేవాదేవునికి వందనాలు. మరి ఇప్పుడు జరగరైన ప్రోగ్రామ్స్ అన్నిట్లు కూడా దేవుడు తోడు నీడగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా బిడ్డలందరికీ సహాయం చేయాలని, మరి దేవుని నడిపింపులో సమస్తమును దీవెనకరంగా ఆయనకు మహిమార్థమే ఆశీర్వాదకరంగా జరగాలని మనందరూ కూడా ప్రార్థన చేస్తున్నామండి. మరి కుమారుణ్ణి, కుటుంబాన్ని, అట్లే సంఘస్థులందరినీ
వచ్చిన ప్రతి బిడ్డని మరి కాలనీ వాసులందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, ఆయన సన్నిధి చాటున మనల్ని అందరినీ మరుగుపరిచి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగలటకు గొప్ప కృప దేవుడు ఇవ్వవలసిందని దేవాదేవుని వేడుకుంటూ, వచ్చిన ప్రతి బిడ్డలకి, ప్రతి వారికి ముఖ్యమైన నా యొక్క శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాలు అందజేస్తున్నాను. దేవుడు చిన్న గ్రీటింగ్స్ దీవించుగాక. ప్రైజ్ అలాంటి అందరికీ విష్ యూ ఆల్ ది హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు పాస్టర్ గారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు సమయం ఇచ్చిన సిస్టర్కి, దీపికా సిస్టర్కి నా వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అట్ అవర్ ఇన్విటేషన్. దేవుడు మనల్ని ఈ సంవత్సరాంతమునకు నడిపించారు. సో మనం ఈ సంవత్సరాంతంలోనే క్రిస్మస్ కూడా మనం జరుపుకుంటాం కదండి. సో వి ఎండ్ ద ఇయర్ విత్ గ్రేట్ జాయ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప సంతోషముతో మనం జరుపుకుంటాము. ఎందుకంటే క్రిస్మస్ ఈజ్ గుడ్ న్యూస్ ఆఫ్ జాయ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ కదా. సో ప్రజలందరికీ, కొందరికి కాదు కానీ అంతమంది కంట అందరికీ, ప్రపంచం అంతా క్రిస్మస్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ క్రిస్మస్ కదా. సో ప్రపంచం అంతా, అన్ని దేశాల్లో కూడా క్రీస్తు మహిమ పరచబడతా ఉన్నాడు. దట్ ఈస్ గ్రేట్, సంథింగ్ గ్రేట్ అబౌట్ క్రిస్మస్ అండ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. కనుక ఆ సంతోషముతో మాతో పాటు మీరు కూడా ఆహ్వానించిన వారు, సంఘం అంతా కూడా వచ్చి, అలాగే కూడా మరి వారికి కూడా నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు ఈ కాలనీకి దయచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. బికాస్ వీఆర్ లివింగ్ హియర్, మే ద లార్డ్ బ్లెస్ దిస్ ట్రెజరీ కాలనీ బియాండ్ మెజర్. అందరినీ దేవుడు ఆశీర్వదించాలని, మరి ఈ యొక్క క్రిస్మస్ జాయ్తో ప్రతి ఒక్కరిని నింపాలని, మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటా ఉన్నారో మీ అందరికీ దేవుడు రక్షణ కలుగజేయాలని కోరుకుంటూ నేను ఈ సమయం ఇచ్చిన సిస్టర్కి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా సండే స్కూల్ పిల్లలు ఎంతో కష్టంగా ఇష్టపడి నేర్చుకున్న డాన్సెస్ అండ్ స్కిట్స్ అన్నీ ఇప్పుడు మన ముందు ప్రదర్శిస్తారండి. కష్టం ఎందుకంటే పాపం డిసెంబర్ స్టార్టింగ్లో పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయినా చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చి చాలా కష్టపడి ఇష్టంగా చాలా నేర్చుకున్నారు. వాళ్ళందరినీ కూడా మనము ఎంకరేజ్ చేద్దాము. మా సండే స్కూల్ పిల్లలందరినీ మీరు ఆశీర్వదించాలని, ఈ ప్రోగ్రామ్స్ అన్నిట్లో పిల్లలకి దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని మహిమార్థమే జరుగుతున్న ఈ బిడ్డల్ని స్కిట్స్, డాన్సెస్ మీరందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. 이거 제일 흔들어 이거? కదిలింది నింగిలో ఒక తార, మెరిసింది అంబరాన ఈ తార, వేసింది తూర్పున ఒక తార, నడిపింది జ్ఞానుల ఈ తార, ప్రకాశించే తార, ప్రభు యేసు చేర, ప్రకటించే తార, రారాజు గడిని చేర, ప్రకాశించే తార,
ప్రభు యేసునే రారాజుగా లోక రక్షకుని జనన శుభవార్త మానవాళికి రక్షణ సువార్త లోక రక్షకుని జనన శుభవార్త మానవాళికి రక్షణ సువార్త లోక రక్షకుని జనన శుభవార్త మానవాళికి రక్షణ సువార్త ప్రకాశించే తార ప్రభు యేసు చేరా ప్రకటించే తార రారాజు ధరిని చేరా ప్రకాశించే తార ప్రభు యేసు చేరా ప్రకటించే తార రారాజు ధరిని చేరా యూదుల రాజు యేసయ్యా హల్లెలూయా పాపుల రక్షక మెస్సయ్యా హల్లెలూయా Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. జ్ఞానులాశను తీర్చిన తార జ్ఞానులకే జ్ఞానము తెలిపిన తార బంగారు సాంబ్రాణి గోళములు అర్పించి మొక్కిరి ప్రభు పాదములు జనన శుభవార్త మానవాళికి రక్షణ సువార్త రక్షకుని జనన శుభవార్త మానవాళికి రక్షణ సువార్త ప్రకాశించే తార ప్రభు యేసు చేరా ప్రకటించే తార రారాజు ధరిని చేరా ప్రకాశించే తార ప్రభు యేసు చేరా ప్రకటించే తార రారాజు ధరిని చేరా మమ్మీ అంటే ఇష్టం, డాడీ అంటే ఇష్టం, వీరిని చేసిన యేసయ్య అంటే ఇంకా ఇష్టం. మమ్మీ అంటే ఇష్టం, డాడీ అంటే ఇష్టం, వీరిని చేసిన యేసయ్య అంటే ఇంకా ఇష్టం. నా కోసం అన్ని చేసిన యేసయ్య అంటే చాలా 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 ఇష్టం. నా కోసం అన్ని చేసిన యేసయ్య అంటే చాలా 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 ఇష్టం. We love you, love you, love you, love you, Jesus. We love you, love you, love you, love you, Jesus. We love you, love you, love you, love you, Jesus. We love you, love you, love you, love you, Jesus. మమ్మీ అంటే ఇష్టం, డాడీ అంటే ఇష్టం, వీరిని చేసిన యేసయ్య అంటే ఇంకా ఇష్టం. ఆపిల్ అంటే ఇష్టం, మ్యాంగో అంటే ఇష్టం, వీటిని చేసిన యేసయ్య అంటే ఇంకా ఇష్టం. ఆపిల్ అంటే ఇష్టం, మ్యాంగో అంటే ఇష్టం, వీటిని
పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. తిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తల వంచే సర్వా లోకమా తల వంచే సర్వా లోకమా పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. స్థాపింపలేదే తరగతులు ప్రతి చోట కూడా నీ పిలుపే స్థాపింపలేదే తరగతులు ప్రతి చోట కూడా నీ పిలుపే ధరింపలేదే ఆయుధం ధరింపలేదే ఆయుధం వసమాయ జనులా హృదయాలు వసమాయ జనులా హృదయాలు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. వచ్చారు 2 వస్తారు ఇక్కడ ప్రతి కూడా
హల్లెలూయా. అనగనగా ఒక ఊరుంది, ఆ ఊరు బెత్లెహేము. బెత్లెహేము ఊరిలోన యేసేపను మరుగుని ఇంట మరియమ్మను కన్యముంది. దైవ బలము కలిగిన యువతి ఆ కన్య గర్భంలోన ఓ బాలుడు ఉదయించాడు. ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా. దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా. తూర్పంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతోంది చూడు. తూర్పంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతోంది చూడు. చీకటింక మాయం పాపమంత దూరం. చీకటింక మాయం పాపమంత దూరం. చిన్ని యేసు జగతికింక నేస్తం. అనగనగా ఒక ఊరుంది, ఆ ఊరు బెత్లెహేము. బెత్లెహేము ఊరిలోన యేసేపను మరుగుని ఇంట మరియమ్మను కన్యముంది. దైవ బలము కలిగిన యువతి ఆ కన్య గర్భములోన ఓ బాలుడు ఉదయించాడు. ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా. దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా. శాంతి లేదు, సుఖము లేదు, మనసు చీకటాయే, బ్రతుకు భారమాయే. శాంతి లేదు, సుఖము లేదు, మనసు చీకటాయే, బ్రతుకు భారమాయే. శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం. శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం. రక్షకుండు నేడు పుట్టినాడు. అనగనగా ఒక ఊరుంది, ఆ ఊరు బెత్లెహేము. బెత్లెహేము ఊరిలోన యేసేపను మరుగుని ఇంట మరియమ్మను కన్యముంది. దైవ బలము కలిగిన యువతి ఆ
చెయ్యంట ఓదయ్యా దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా ప్రైజ్ ది లార్డ్. హోసంగతులారా లోకరక్షకుడు దేవే మందు నేను జన్మించెను. రాజాధిరాజువైన యేసు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో
ఫస్ట్ డే ఎలాగైనా ప్రొడక్ట్స్ అయినా సేల్ చేసాలి. టీవీలో యాడ్ ఇచ్చాం, న్యూస్ పేపర్లో కూడా యాడ్ ఇచ్చాం. ఎలాగైనా ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేసాలి. రండి సార్, రండి మేడం, రండి. మీ జీవితాన్ని మార్చేసుకునే ప్రొడక్ట్స్ కొనుక్కోండి. మీ జీవితాలను మార్చుకొచ్చిన వేసిన ప్రోడక్ట్స్ ఈ షాప్లో ఉన్నాం. ఎస్ సార్. ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్? ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సాల్వేషన్ సార్. వద్దు నాకు అది. ఓకే సార్. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫేమ్ సార్. వద్దు ఇప్పటికే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మేపలేక నేను చేస్తున్నా. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫేమ్ సార్. మీరు దీంట్లో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అవుతారు సార్. వద్దు ఇప్పటికే నేను అన్నిటిలో ఫేమస్. పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, అన్ని స్టేషన్లో ఫేమస్. ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసరికి గేమ్స్ సార్. దీంట్లో 10,000+ గేమ్స్ ఉంటాయి సార్. దీంట్లో ట్రెండింగ్ గేమ్స్ వచ్చేసరికి పబ్జీ, ఫ్రీ ఫైర్, సబ్వే సర్ఫర్స్. ఒకసారి డెమో చూపిస్తారా? చూడండి. సార్ ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. కాస్ట్ ఎంత? సార్ దీని కాస్ట్ వచ్చేసరికి 10,000 సార్. సార్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇది మీకు ఒక 2 yearsలో ఎక్స్పైర్ అయిపోతుంది సార్. అంతేనా? ఈ 2 yearsలో నేను 10,000+ గేమ్స్ ఆడుకుంటాను. అమ్మాయ, ఎలాగైనా ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తాం. మిగిలిన ప్రోడక్ట్స్ కూడా సేల్ చేసాయి. రండి సార్, రండి మేడం, రండి. మీ జీవితాన్ని మరి చేసుకున్న ప్రోడక్ట్స్ కొనుక్కోండి. టీవీలో యాడ్ ఇచ్చారు, జీవితాన్ని మార్చివేసుకునే ప్రొడక్ట్ షాప్ అని విన్నాను. అది ఈ షాపేనా? ఎస్ సార్, ఈ షాపే సార్. ఏమేమి ఉన్నాయో ఒకసారి నాకు చూపించండి. ఎస్ సార్. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సాల్వేషన్ సార్. సాల్వేషన్ నాకు వద్దయ్యా. ఓకే సార్. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి గేమ్స్. దీంట్లో 10,000+. నేను లాక్డౌన్లో బోర్డ్ గేమ్స్ ఆడుకుని బోర్ కొట్టేసింది. ఓకే సార్. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సార్. దీంట్లో మీకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఇస్తాను. నాకు బోర్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు వద్దు. ఓకే సార్. ఇంకా మీరు కాదనలేంది ఫేమ్ సార్. దీంట్లో మీరు చాలా ఫేమస్ అవుతారు సార్. ఫేమా? నాకు ఒకసారి డెమో చూపించండి. You can now replace it. She can get you high. All the dopamine inside triggers fast once she's naked. Her body's the creation. They say the devil made her for his entertainment, but even he couldn't learn how to contain it. Her high heels make a damn good statement. There is no replacement. నాకు ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. దీని కాస్ట్ ఎంత? సార్ దీని కాస్ట్ వచ్చేసరికి 40,000 సార్. టేక్ ది క్యాష్. సార్ ఒక ఇంపార్టెంట్ థింగ్ సార్. ఇది మీకు ఒక 4 yearsలో ఎక్స్పైర్ అయిపోతుంది సార్. కానీ 4 yearsలో మీరు చాలా ఫేమస్ అవుతారు సార్. ఏం పర్లేదులే. అమ్మాయ, అలాగైనా 2 ప్రోడక్ట్స్ సేల్ చేస్తాం. మిగిలిన 2 ప్రోడక్ట్స్ కూడా సేల్ చేస్తాం. జీవితాన్ని మార్చుకున్న ప్రోడక్ట్ షాప్ ఈ షాపేనా? ఎస్ మమ్మీ షాప్. మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఒక్కొక్కటికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సాల్వేషన్. సాల్వేషన్ నాకు వద్దు. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి గేమ్స్. దీంట్లో 10,000+ గేమ్స్ ఉంటాయి. దీంట్లో ట్రెండింగ్ గేమ్స్ వచ్చేసరికి పబ్జీ, ఫ్రీ ఫైర్, సబ్వే సర్ఫర్స్. గేమ్స్ నాకు వద్దు. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫేమ్. దీంట్లో మీరు చాలా ఫేమస్ అవుతారు మ్యామ్. మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కి చాలా వ్యూస్ వస్తాము. ఫేమ్ నాకు వద్దు. ఇంకా ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మ్యామ్. దీంట్లో మీకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఇస్తాం మ్యామ్. వాళ్ళు మీ నీడ్స్ అన్నీ చూసుకుంటారు మ్యామ్. ఒకసారి డెమో చూపించండి. ఈ డెమో నాకు చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ ఎంత? మ్యామ్ దీని కాస్ట్ వచ్చేసరికి 50,000 మ్యామ్.
జీవితాన్ని మార్చివేసుకునే ప్రోడక్ట్స్ ఈ షాపే కదా? ఈ షాప్ అమ్మ. ఒకసారి ప్రోడక్ట్స్ చూపిరా. అసలు ఒక్కొక్కటికి వస్తుంది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫేమ్ మ్యామ్. మీరు దీంట్లో చాలా ఫేమస్ అవుతారు మ్యామ్. మీరు దీంట్లో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కి మీకు చాలా వ్యూస్ వస్తాయి మ్యామ్. వద్దొద్దు. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి గేమ్స్ మ్యామ్. దీంట్లో 10,000+ గేమ్స్ ఉంటుంది మ్యామ్. దీంట్లో ట్రెండింగ్ గేమ్స్ వచ్చేసరికి పబ్జీ, ఫ్రీ ఫైర్, సబ్వే సర్ఫర్స్. గేమ్సా? చిన్నపిల్లలాగా గేమ్స్ ఏం ఆడతాం? ఇంకా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మ్యామ్. దీంట్లో మీకు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఇస్తాం మ్యామ్. వాళ్ళు మీ నీడ్స్ అన్నీ చూసుకుంటారు. ఫ్రెండ్సా? ఓకే, కానీ అక్కడ ఏదో సాల్వేషన్ అని ఉంది, అదేంటి? అది ఎవరు అంత పెద్దగా కొనుక్కోరు మ్యామ్. కొనుక్కునేది నేను కదా, చెప్పండి. ఓకే మ్యామ్. సాల్వేషన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం జన్మించి మరణించి తిరిగి లేచారు మ్యామ్. ఆయన అంత విశ్వాసం ఉంచితే మన పాపాలన్నీ క్షమించబడతాయి మ్యామ్. ఇది ఎటర్నల్ మ్యామ్. అంటే ఈయన మీతో ఈ యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే, నాకు ఇవ్వండి. దీని కాస్ట్ ఎంత? ఒకసారి చూసి చెప్తాను. దీని కాస్ట్ వచ్చేసరికి ఫ్రీ మ్యామ్. హల్లెలూయా. ఫ్రీయా? ఫ్రీ అయినా ఇంతవరకు ఎవరు కొనలేదా? నేను తీసుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, అల్పమైనవి స్వల్పమైన వాటి కోసం ఎంతో వెల చెల్లించి మరి కొన్ని సంవత్సరాల్లో 2-3 సంవత్సరాల్లో ఎక్స్పైర్ అయిపోతుందన్నా సరే ఎంతో వెల చెల్లించి మరి కొనుక్కునే వారి లోకంలో ఉన్నారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు తన కిరీటమును వదిలి ఈ భూలోకమునకు దీనుడుగా వచ్చాడండి. మరి ఆయన మనకు దయచేసిన రక్షణని నిర్లక్ష్యం చేసేవారు అనేకులు కదా. ఇప్పుడు మనం ఈ చిన్న పిల్లల ద్వారా మరి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. మీలో ఇంకనూ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన వారు ఉన్నట్లయితే ఆయన విలువైన రక్తం మన కొరకు మరి చెల్లించి వెల చెల్లించి మనల్ని కొనిన గొప్ప దేవుడండి. హల్లెలూయా.
మనతో కొన్ని మాటలు పంచుకోవాల్సిందిగా శ్యామ్ బ్రదర్ గారిని. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. ఈ రాత్రికాల సమయంలో మరి హోప్ ఆఫ్ గ్లోరీ చర్చ్ యొక్క బిలీవర్స్ తో మరి దైవ సేవకుల కుటుంబంతో కలిసి ఈ రీతిగా క్రిస్మస్ లో పాలు పంచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యత బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మనం అనేక సంవత్సరాలకి క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం కదండి, అవునా కదా? సో ఈ క్రిస్మస్ ఒక గొప్పతనాన్ని పాస్టర్ గారు అలాగా మనకి వివరిస్తారు. నేను కొన్ని మాటలు చెప్పి నేను ముగించిన ఆశపడుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అనగా ఎవరు? లోకం అనగా ఈ యొక్క భూమియో లేకపోతే నీరో లేకపోతే చెట్లు కాదు, కానీ లోకం అనగా ఆయన స్వరూపంలో ఉన్న మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి, ఏ దేవుడు చేయలేని గొప్ప కార్యం ఏంటంటే ప్రేమించిన ఆ యొక్క మనుషులు వెతుక్కుంటే లోకానికి యేసయ్య వచ్చేసాడు. ఈ లోకానికి వచ్చి తన ప్రేమ ఎంతుందో ఆ ప్రేమ మనకు చూపించడానికి ఈ లోకంలో ఆయన పుట్టి, ఈ లోకంలో ఆయన మన కొరకు జీవించి, ఆయన మన కొరకు మరణించి, ఆ మరణించిన యొక్క ఫలాన్ని మనకు అప్పగించిన. అందుకని ఆయన ప్రేమ చాలా గొప్పది. ఇది అగాపే ప్రేమ అంటారు. నిస్వార్థమైన ప్రేమను తన సొంత ప్రజల పైన దేవుడు చూపించిందే క్రిస్మస్. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, ఎంత ప్రేమించిన తన ప్రాణం పెట్టడానికి కూడా వెనకడ వేయలేదు. మనకు అన్నీ తెలుసు, కానీ ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ మనము ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాం? ఒకవేళ ఆ ప్రేమలో లోపం ఉంటే మన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ కాదు. దేవుడి లోకం అనగా మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకని తన రిక్తిగా చేసుకొని దేవునితో సమానంగా ఉన్న ఆ యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనల్ని అందరినీ కూడా మనుషు కుమారులుగా పుట్టిన మనల్ని దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేయడానికి లోకంలోకైనా వచ్చాడు. సో కనుక ఈ క్రిస్మస్ దినాన లేదా క్రిస్మస్ నెలలో మనము దేవుని కోసం ఇంకెక్కువ తెలుసుకున్నాం. కేవలం ఈ నెల మాత్రమే కాదు, కానీ క్రీస్తుని ఆరాధించట్లో మన జీవిత కాలం అంతా కూడా అట్టి ప్రేమ కలిగి ముందుకు సాగాలని ఆశపడుతూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి మరి నడిపించిన వాళ్ళు కూడా వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ దోస్ వండర్ఫుల్ వర్డ్స్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి యేసు క్రీస్తు ప్రభుల వారికి వందనాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదామా? టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ who has come into this world as a son of man. హల్లెలూయా. దేవునికి స్తోత్రము, ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. he is the one who created everything. ఆయనే, యేసు ప్రభు వారే ఈ లోకాన్ని ఏం చేశాడంట? సృష్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సృష్టికర్త మానవునిగా ఒక శిశువుగా జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం కదండి. సో దిస్ ఇస్ ట్రూత్. ఈ సత్యాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాళ్ళకి రక్షణ కలుగుతుంది. ఇఫ్ యూ డోంట్ నో ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యువర్ లైఫ్ విల్ బి వేస్టెడ్, సింప్లీ వేస్టెడ్. సో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంట? ప్రభువైన యేసు క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. సో నిజమే, ఆయన బెత్లెహేంలో జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం. బట్ నీ జీవితంలో జన్మించాడా? దట్ ఈస్ ఇంపార్టెంట్. హల్లెలూయా. సో ఆయన మనకి ఇందాక స్కిట్ వేశారు కదా, దాంట్లో అద్భుతంగా సాల్వేషన్ ఇస్ ఫ్రీ అని చెప్పుతా ఉన్నా సరే ఎవరు కూడా ఏం చేయలేదంట? కొనుక్కోలేదు. సాల్వేషన్ ఇస్ ఫ్రీ. రక్షణ అన్నది చాలా గొప్పది. ఇట్ ఈస్ నాట్ చీప్. ఏంటంటే రక్షణ అన్నది ఉచితముగా ఇవ్వబడుతుంది, కానీ అది ఏమాత్రం చీప్ అయినది కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ 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 అన్ఇమాజినబ్లీ వాల్యుబుల్. ఎందుకో తెలుసా? బికాస్ the only God shed his own life to save the mankind. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవాది దేవుడు తన ప్రాణమును పెట్టి రక్షణను మనకి ఆఫర్ చేస్తా ఉన్నాడు. సో ఇట్ కాస్టెడ్ ది సన్ ఆఫ్ గాడ్ హిస్ లైఫ్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు దైవ కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా వచ్చాడు. ది సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్ టు ఎనేబుల్ ది సన్స్ ఆఫ్ మెన్ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనుష్యులను దైవ కుమారులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సత్యాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. మనం మనుష్య కుమారులుగానే ఉండిపోతే వి కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించలేం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యు మస్ట్ బికమ్ ఎ సన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు దైవ కుమారుడు అవ్వాలి. యు మస్ట్ బి అడాప్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క రాజ్యములో వారసత్వాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. సో కనుక బట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ సాల్వేషన్. ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో నిజంగా వారు ధన్యులు. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యు డై యు రియల్లీ డోంట్ డై. హల్లెలూయా. ఎందుకంటే మన ఆత్మ అన్నది రక్షింపబడింది కనుక కదంటే. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఆత్మ రక్షణ కలుగుతుంది. యేసు ప్రభు వారిని నమ్ముకుంటే మన పాపముల నుండి విమోచన కలుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు అన్న మాటకి రక్షకుడు అని అర్థం. ఏమర్థం అంట? యేసు అన్న మాటకి రక్షకుడు అంటే దేని నుంచి రక్షిస్తాడు ఆయన అన్నప్పుడు ప్రాముఖ్యంగా పాపముల నుండి రక్షిస్తాడు ఆయన. Do you know that sin is the main reason for death? We all die because of sin. మరణం ఎందుకు వస్తుందండి మానవునికి? మరణం అంటే ఆత్మీయ మరణం ఉంది, శారీరక మరణము కూడా ఉంది. ఆ మరణం ఎందుకు వచ్చిందంటే, ఆత్మీయ మరణము ఎందుకు వచ్చిందంటే పాపము వలన వచ్చింది. పాపము వలన వచ్చు జీతం ఏంటంట? మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు నందు దేవుడు మనకి ఏమిస్తున్నాడంట? నిత్య జీవము అనే వరమునిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనము యేసు ప్రభు వారిని నమ్ముకున్నప్పుడు ఏం జరుగుతుంది? నిత్య జీవమును మనం పొందుకుంటా ఉన్నాము. దైవ కుమారులుగా మనము పిలువబడతా ఉన్నాం. ఇది సత్యం. యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, ఐఎమ్ ది లైఫ్, ద వే, ద ట్రూత్ అండ్ నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ద వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్. జీవం అన్నది ఆయనలోనే ఉంది. హీఈస్ ఎటర్నల్ లైఫ్. యేసు అంటే ఎవరండి? హీఈస్ ఎ పర్సన్. ఎస్, కాదంటలేదు. కానీ ఆయనలో ఏముందంట? జీవం ఉంది. చూడండి, డబ్బున్న వాళ్ళే డబ్బులు ఇవ్వగలరు. జీవం ఉన్నవాడే జీవాన్ని ఇవ్వగలడు. ప్రతి ఒక్కడు ఇవ్వలేడు. హల్లెలూయా. ఎవరైనా ఇవ్వలేరు అది. హల్లెలూయా. మనం కలిగి ఉన్నదే ఇవ్వగలము. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, ఐఎమ్ ద లైఫ్ అంటే నేనే జీవాన్ని ఇవ్వగలను. నో వన్ ఎల్స్ కెన్ గివ్ ఇట్. ఐఎమ్ ద వే, నేనే మార్గమును, నా ద్వారానే తండ్రి దగ్గరికి ఎవరన్నా వెళ్ళగలరు. హల్లెలూయా. నేనే సత్యమును, ఐఎమ్ ది అల్టిమేట్ రియాలిటీ. సత్యాన్ని మనం తెలుసుకోవాలి, లేకపోతే మన అబద్ధంలోనే ఉండిపోతాం కదండి. సో దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అందరికీ కూడా ఏమి ఇస్తూ ఉన్నాడండి? ఈస్ గివింగ్ us ఆపర్చునిటీ వి లివ్ టు నో క్రైస్ట్. మనం ఎందుకు జీవిస్తూ ఉన్నామంటే ఆయన్ని తెలుసుకోవడానికి మనకి దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్. హల్లెలూయా. ఎందుకు జీవిస్తున్నానా ఈ లోకంలో అని మనం అనుకుంటామేమో. యాక్చువల్లీ వీఆర్ ఆల్ క్రియేటెడ్ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఎందుకు సృష్టింపబడ్డామంటే టు బ్రింగ్ గ్లోరీ టు ద లార్డ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సో పీపుల్ ఆర్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన మహిమ, ఆయనకు మహిమ తెచ్చే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు మనం అందరినీ.
ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆయన రూపములో సృష్టించాడంట. దేవునికి స్తోత్రం కలిగి. ఎవరి రూపంలో అంటే దేవుని స్వరూపములో మానవుడిని సృష్టిస్తే మానవుడు దేవుణ్ణి కాదని వేరుగా దేవుడిగా ఉండాలనుకున్నాడు, కానీ పప్పులేం ఉడకలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడమ్ వాంటెడ్ టు లివ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్, బట్ మనం దేవునికి ఇండిపెండెంట్గా జీవిద్దామని అనుకుంటే వి విల్ డై. అదే జరిగింది. దేవుడు వద్దు అని మనం జీవించాలనుకుంటే ఏమవుతుందండి? మన జీవితం మరణానికి గురవుతాం. మనం విల్ డై. డై అంటే ఫిజికల్ డెత్ కాదు. అక్కడ ప్రతి ఒక్కరూ మరణిస్తారు. క్రైస్తవులు మరణిస్తారు, ప్రభువు నమ్ముకున్న వారు కూడా మరణిస్తారు. సో మరణము అంటే అక్కడ అర్థం ఏంటంటే నిత్య నరకము, నిత్య తీర్పు పాలవుతాము. హల్లెలూయా. కనుక సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకు ప్రతి దినము ఒక అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. ఎవ్రీవన్ షుడ్ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. ప్రతి ఒక్కరు కూడా సత్యమును గూర్చి జ్ఞానము కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. యు అండ్ ఐ షుడ్ సీక్ ద ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్? పైలట్ యేసుప్రభు వారు ఎదుట నిలబడ్డాడు. ఐ హ్యావ్ కమ్ టు విట్నెస్ టు ద ట్రూత్ అని యేసుప్రభు వారు చెప్పారు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పినప్పుడు పిలాతు ఒక మాట అడుగుతా ఉన్నాడు యేసుప్రభుని, వాట్ ఈస్ ట్రూత్? అండ్ హీ వెంట్ అవే. సత్యం అంటే ఏంటని పక్కకి వెళ్ళిపోయాడు. సత్యం అంటే ఏంటంట? ఆయనే సత్యం. ఎవరంటే యేసుప్రభు వారే సత్యం. ఐఎమ్ ద ట్రూత్ అన్నాడంటే అర్థం ఏంటంటే ఎవ్రీ వన్ ఎల్స్ ఈజ్ ఎ లై అని. అంతేనా? నేనే మార్గం అంటే ఏంటి? నేను తప్ప ఎవరు లేరు. నేనే సత్యం అంటే ఏంటండి? నేనే జీవం అంటే నేనే. ఇంకా ఐఎమ్ ద ఓన్లీ వన్. నా తప్ప ఎవరు లేరు. నా పక్కన ఎవరు కూడా మరి ఒక దేవుడు లేడని, నా పక్కన ఎవరు సత్యము లేదని అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో గనక అందుకని క్రిస్మస్ అన్న వెంటనే ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ టు ఆల్ ద పీపుల్ అని చెప్తాం. ప్రజలకు అందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము. ఎంతమందికంట? ప్రజలందరికీను.
దేవునికి